నమస్కారం. ఈరోజు సుఖీభవలో మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నాయా? పేగుల్లో బ్యాక్టీరియా తగ్గితే షుగర్ జబ్బు, హెపటైటిస్ బి నయమవుతుందా? ఆసనంలో ఫిషర్స్ వేధిస్తున్నాయా? ఇంకా హెల్త్ టిప్. వయసులో ఉన్నప్పుడు చకచక అడుగులేసుకుంటూ నడిచేస్తాం. నడకలో ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక వయసు వచ్చాక మోకీళ్లలో అరుగుదల మొదలయ్యాక నడక వేగం తగ్గడమే కాదు, పోటెత్తే నొప్పుల మూలంగా కూర్చుని లేవడం కూడా కష్టమైపోతుంది. వయసుతో పాటు మోకీళ్లలో వచ్చే అరుగుదలను డాక్టర్లు ఆస్టియో ఆర్థరైటిస్గా పిలుస్తారు. మోకీళ్ల అరుగుదల దశలను బట్టి మందులు, ఫిజియోథెరపీలు మొదలుకొని కీలు మార్పిడి వరకు ఇవాళ మన ముందు అనేక పరిష్కార మార్గాలున్నాయి. మోకాళ్ల నొప్పులను గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడ్డానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవడం, కాసేపు స్థిమితంగా కూర్చోవడం, సులువుగా పైకి లేవడం, మెట్లెక్కడం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతిపెద్ద కష్టాలుగా మారుతున్నాయి. సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలా కారణాలే ఉన్నా వాటన్నింటిలోకి మోకీళ్ల చుట్టూ రక్షణగా ఉండే మృదులాస్తి దెబ్బతినిపోవడం అన్నదే ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. మోకాళ్ళ నొప్పి మన ఇండియన్స్లో ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండియన్స్ది డెఫినెట్గా పెరిగిందండి. ఒకప్పుడు కంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. మన ఇండియన్స్ వీఆర్ ఎల్డర్లీ పీపుల్, ఏజ్డ్ పీపుల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో వాళ్ళ భాగం చాలా ఎక్కువగా అయింది. దానికి తోడుగా మన ఇండియన్ కొన్ని కట్టుబాట్లు, మన వాళ్ళు పూజ చేసేటప్పుడు బాస్పిట్లు వేసుకొని కూర్చోవడం అనే పద్ధతి, లేదంటే మన వెయిట్ కూడా, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద సొసైటీ కూడా, ఇండివిజువల్ వెయిట్ కూడా పెరగడం మూలాన ఈ మోకాళ్ళ అరుగుదల పెరగడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినందుకు ఈ మోకాళ్ళ అరుగుదల మనము వాళ్ళ అవసరాలని, వాళ్ళ లైఫ్ని కంఫర్ట్ చేయడానికి అది కూడా ఒక పెరుగుదలకు ఒక కారణం. ఇంకోరి మీద ఆధారపడడం లేకుండా వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. సో అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ అవ్వడం, సో ఇవన్నీ పెరగడంతో మనకు ఎక్కువగా కేసెస్ చూస్తున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరగడం కానీ, పేషెంట్స్ అన్ని కూడా ప్రపోర్షనేట్గా పెరగడంతో మనం ఎక్కువగా వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ మోర్ పేషెంట్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ మోర్ పేషెంట్స్. చాలా పేషెంట్స్కి ఆ బెనిఫిట్స్ కూడా మనం అందించగలుగుతున్నాం. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలా మంది డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడానికి వెనకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను, లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతుంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం రావచ్చు. ఇండియన్ ఒక 60 కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి, మామూలుగా మన నేలపైన స్ట్రీట్గా నడిచినప్పుడు ఆయన 60 కిలోల బరువే ఆ రెండు మోకాళ్ళకు సమానంగా పడుతుంది. అదే వ్యక్తి మనం బాస్పిట్లు వేసుకొని నేల మీద కూర్చొని లేచినప్పుడు ఆ వ్యక్తి బరువుకి ఒక 3 ఇంతలు 4 ఇంతలు, అంటే ఒక 180 నుంచి 240 కిలోల బరువు వరకు రెండు మోకాళ్ళ లోడ్ మీద పడుతుంది. అంత వెయిట్స్ ఆ కాలు మోయలేవు కాబట్టి ఆ నొప్పులు అనేవి రావడం సహజం. సో అన్ని మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళ పేషెంట్స్ అంతా మేము చెప్పే మొదటి మాట ఏంటంటే నేల మీద కూర్చోవడం, బాస్పిట్లు వేసుకొని కూర్చోవడం చేయొద్దంటాం. ఈ కొద్దిమందికి యోగా చేసే అలవాటు ఉంటుంది, అది చేయొచ్చు. కాకపోతే యోగాలో కొన్ని ఆసనాలు మాత్రం మేము ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చేయొద్దని చెప్తాం. ఉదాహరణకు ఒక పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, ఎక్కువ కాలు దగ్గరగా మర్చుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చునే ఏవైతే ఆసనాలు, భంగిమలు ఉంటాయో అవి చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిదండి. ఎందుకంటే దాంతో ఆ మోకాల అరుగుదల అనేది ఇంకా పెరుగుతుంది. అది చేయకుండా మిగతా ఆసనాలు చేసుకోండి, మిగతా చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. కానీ అలా చేయడం మూలాన ఈ మోకాల అరుగుదల, మోకాల మీద వెయిట్స్ కానీ బరువు కానీ పెరుగుతుంది. ఇంకొకటి టాయిలెట్స్ అంటారా, డెఫినెట్గా వెస్ట్రన్ టాయిలెట్సే బెటర్ అండి. ఎందుకంటే దాంట్లో మనం ఎక్కువగా కింద కాలు ఎక్కువ మడుచుకొని కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక స్టేజ్ వచ్చాక, ఒక వయసు వచ్చాక, ఒక 60 దాటిన వాళ్ళు
కూర్చొని లేవడానికి చాలా ఆశపడుతుంటారు. అందుకోసమనే ఇండియన్ టాయిలెట్స్ కంటే కూడా వెస్ట్రన్ టాయిలెట్ చాలా వరకు అడ్వైజబుల్. ఎందుకంటే ఇదే రీజన్, బరువు అనేది చాలా ఎక్కువ పడుతుంది. మెట్లు ఎక్కడం దిగడం ఉంటుంది, కానీ మరీ మోకాల మీద బాస్పిట్లు వేసుకొని కూర్చున్న దానికంటే మెట్లు ఎక్కడం దిగడం రిలేటివ్లీ తక్కువ లోడ్ పడుతుంది, కానీ అది కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది. మోకాళ్ల నొప్పులు మరీ దారుణంగా తయారీ, కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. ఇక కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకీలు అమరిక కింద స్టెయిన్లెస్ స్టీల్ను చాలా కాలంగానే వాడుతున్నారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన కృత్రిమ కీలు దాదాపు 20 ఏళ్లకు పైగానే వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో మరింత ఎక్కువ కాలం మన్నే కృత్రిమ కీళ్లేమైనా ఉన్నాయా అని చేసిన పరిశోధనల్లో తాజాగా ఆక్సినియంతో చేసినవి దాదాపు 30 ఏళ్ల వరకు మన్నే అవకాశం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. నీ జాయింట్ అనేది చాలా కాంప్లెక్స్ జాయింట్ అండి. బేసిక్గా దాంట్లో చాలా కాంప్లెక్స్ జాయింట్. దానికి మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. బేసిక్గా 2 పక్కల 2 లిగమెంట్స్ ఉంటాయి, కొలియేటరల్ లిగమెంట్స్ అంటాం. ముందు నుంచి వెనక నుంచి ముందుకి క్రూషియేట్ లిగమెంట్స్ అని అంటాం. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి. మధ్యలో 2 బోన్స్ మధ్యలో మెత్తడి వాషెస్ ఉంటాయి, దాన్ని మెనిస్కస్ అంటాం. చిన్నపిల్లలు కొన్ని గేమ్స్లో కానీ కొన్ని ఆటల్లో కానీ ఏదైనా దెబ్బ తగిలినా కూడా కామన్గా ఈ లిగమెంట్స్ యూజువల్గా మెనిస్కస్ కానీ క్రూషియేట్ లిగమెంట్స్, యూజువల్లీ ఏసీఎల్ అంటాం, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీస్ అని చాలా కామన్గా చూస్తుంటాం. సో ఒక్కసారి ఒక యంగ్ ఏజ్లో ఒక లిగమెంట్స్ పోయిందనుకోండి, ఈ ఇంజరీ మూలాన ఆ మెనిస్కస్ కానీ బోన్స్ కానీ ఆ లోడ్ అవి కొద్దిగా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ షేర్ చేయడంతో కొంచెం అరుగుదల కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని సరిగ్గా చూసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, కొంచెం బాడీ వెయిట్ని కంట్రోల్గా పెట్టుకుంటే దాన్ని మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలి నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవడం, కూర్చోవడం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇక కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలుండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. న్యూస్ మీకోసం. మన పేగుల్లోని బ్యాక్టీరియాకు మధుమేహానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. పేగుల్లోని కొన్ని రకాల సూక్ష్మజీవుల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు శరీర కణజాలం ఇన్సులిన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతున్నట్లు కోపెన్హెగన్, డెన్మార్క్లకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్ నిరోధకత మూలంగా మధుమేహం, గుండె జబ్బులు, హై బీపీ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ పనితీరు దెబ్బతిన్న వారి రక్తంలో BCAA అనే అమైనో ఆమ్లాల స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇలా BCAA ఆమ్లాల స్థాయిలు పెరగడానికి మన పేగుల్లో ప్రివోటెలా కోప్రి, బ్యాక్టెరాయిడెస్ వల్గటస్ అనే బ్యాక్టీరియాల మధ్య సమతుల్యత దెబ్బతినడానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పేగుల్లో బ్యాక్టీరియా మధ్య సమతుల్యతను చక్కగా ఉంచుకునేందుకు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయల్ని ఎక్కువగా తినడం, జంతు సంబంధ కొవ్వుల్ని బాగా తగ్గించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మాంసాహారంపై మక్కువ చూపించేవాళ్లు చికెన్, మటన్ వంటి జంతు మాంసాల కంటే చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోవడం వారి భవిష్యత్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. చేపల్లోని ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. ఒమేగా-3 కొవ్వులతో మనకు ఒనగూరే లాభాలను ఒకసారి చూడండి. గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. చేపలు తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి బరువు తగ్గుతారు. ఒమేగా కొవ్వులకు వాపును తగ్గించే గుణం ఉంది. కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు తరచూ చేపల్ని తినడం మంచిది.
చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. చేపలు తిని బరువు తగ్గించుకోవచ్చు. చేపల్లో క్యాలరీలు చాలా తక్కువ, కొవ్వు దాదాపు ఉండదు. చేపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారని అనేకసార్లు పరిశోధకులు చెప్పారు. వారంలో 4 రోజులు చేపలు తినేవారు చాలా కాలం బ్రతుకుతారని, వారికి ఎలాంటి జబ్బులు రావని వైద్యులు అంటున్నారు. హెపటైటిస్ బి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితికి తీసుకెళ్లేది ఇదే. పూర్తిగా ముదిరిపోయేదాకా ఎలాంటి అనుమానిత లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలామందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోతుంటుంది. చివరికి ప్రాణాధారమైన కాలేయానికి ఎసరు పెడుతుంటుంది. అయితే హెపటైటిస్ బిని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడొచ్చు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ కలిగించే అవకాశం ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ వల్ల. ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి అనే వైరస్ కోసం ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. HBsAg అనే ఒక బ్లడ్ టెస్ట్తో వాళ్ళకి హెపటైటిస్ బి ఉందా లేదా అని తెలుసుకోగలుగుతారు. అలాంటి టెస్ట్ చేయించుకుని మీ హెపటాలజిస్ట్ని కలిస్తే దానికి అందరికీ అవసరం ఉండదండి. మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉండదు. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నంత మాత్రాన అవసరం ఉండదు. హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో 80% మంది ఇన్యాక్టివ్ క్యారియర్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ క్యారియర్స్ని ఎవ్రీ 6 months లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి SGOT, SGPT అనే 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఈ 2 ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటే, SGPT అనే ఎంజైమ్ ఎలివేటెడ్గా ఉంటే వైరస్ యాక్టివ్గా ఉంది అనే అనుమానం ఉంటుంది. అప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్లు అంటే వైరస్ కౌంట్ ఎంత ఉంది, ఈ వైరస్ యాక్టివ్గా ఉందా, ఈ లివర్ని ఎఫెక్ట్ చేస్తుందా అనే మిగిలిన టెస్టులు కూడా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు వాళ్ళకి అవసరం అయితేనే మందులు ఇస్తారు. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సోకే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఓన్లీ బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ ఉంటుందండి. అంటే ఒక హెపటైటిస్ బి ఉన్న పేషెంట్ బ్లడ్ కనుక ఇంకొకరికి ఇచ్చినా, వాళ్ళు యూజ్ చేసిన నీడిల్స్ కానీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కానీ, లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం రేజర్సు, ఈ డెంటల్ ప్రొసీజర్స్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా ఇంకొక మనిషికి వాడితే వీళ్ళకి హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ అంటే వైఫ్ నుంచి హస్బెండ్కి, హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తల్లి నుంచి శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ, డెలివరీ అప్పుడు. ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ అందరూ హెపటైటిస్ బికి స్క్రీనింగ్ చేయించుకోవాలి. పిల్లలకి రాకుండా వ్యాక్సినేషన్ ఉంటుంది. ఒకవేళ మదర్లో వైరస్ కౌంట్ ఎక్కువ ఉంటే వారికి కూడా మనం మందులు ఇచ్చి ఈ వైరస్ని తగ్గించి పిల్లలకి వచ్చే అవకాశాన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. పొరపాటును, ప్రమాదవశాత్తుగానో ముళ్ల కంప మీద పడ్డామనుకోండి, ఆ ముళ్ళన్నీ ఒంటి నిండా గుచ్చుకుని చెప్పలేనంత బాధగా, వేదనగా ఉంటుంది. ఆసనంలో ఫిషర్స్ తెచ్చిపెట్టే బాధలు కూడా అలాంటివే. ఆసనంలో సన్నటి చీలికల్లాగా ఏర్పడే ఫిషర్స్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. తీవ్రమైన నొప్పితో వేధించే ఫిషర్స్కు కారణాలు, చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిషర్స్ అంటే ఏంటి? యానల్ ఫిషర్స్ అన్నవి, యానల్ మ్యూకోజా ఎప్పుడైతే చినుగుతుందో దాన్ని ఫిషర్ అంటామండి. ఇది సాధారణంగా ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళలో, లేదా ఎవరికైతే మోషన్ ఇబ్బందిగా వస్తుందో, ముక్కడానికి ట్రై చేస్తారో, ఎవరికైతే హార్డ్ స్టూల్స్ ఉంటాయో వీళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనిషి మోషన్ వెళ్ళడానికి ప్రయత్నించి విపరీతమైన నొప్పి వచ్చి మోషన్ని అంటుకొని బ్లడ్ వస్తూ ఉంది, వాళ్ళకి మంట ఎక్కువగా ఉంది, వాళ్ళు రోజు మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకి ఒక నరకంలాగా అనిపిస్తే అప్పుడు వాళ్ళకి డౌట్ రావాలి. ఫిషర్స్ ఎందుకు వస్తాయి? అన్నిటికన్నా ముఖ్య కారణం అండి డయట్లో డిసిప్లిన్ లేకపోవడం వల్ల. బ్రేక్ఫాస్ట్ అన్నది, లంచ్ అన్నది అవాయిడ్ చేస్తున్నారు. డిన్నర్ అన్నది బాగా చేద్దామని మంచి కూర్చొని రాత్రి 9 10 దే ఆర్ ట్రయింగ్ టు ఈట్ మోర్. సో ఈ లైఫ్ స్టైల్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ప్రొద్దున టైంలో గంట సేపట్లో డైజెషన్ అయ్యే ఫుడ్ రాత్రి టైంలో 4 నుంచి 6 గంటలు కూడా తీసుకునే టైం ఉంటుంది. సో రాత్రి 10 భోజనం చేస్తే ఇది అరగడానికి 3-4 ఇది అరుగుతుంది. దాని తర్వాత బాడీ అన్నది డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో బ్రెయిన్కి రెస్ట్ ఎప్పుడైతే దొరుకుతుందో డీప్ క్వాలిటీ స్లీప్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఈ డీప్ క్వాలిటీ స్లీప్ అన్నది సాధారణంగా 6 to 8 hours ఉండాలి. సో 4 దాకా డైజెషన్ ప్రాసెస్ అయిన వాళ్ళకి
ఈ డీప్ క్వాలిటీ స్లీప్ మళ్ళీ వాళ్ళు 7 గంటలకో నిద్ర వేస్తారు. లేచిన తర్వాత నిద్ర అన్నది సరిగ్గా ఉండదు. సో ఈ నిద్ర అన్నది సరిపోకపోవడము, దీనివల్ల స్ట్రెస్ అన్నది యాక్చువల్లీ క్రియేట్ అవుతుంది బాడీలో. స్ట్రెస్ క్రియేట్ అవ్వడం వల్ల అసిడిటీ అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే అసిడిటీ పెరుగుతుందో వాళ్ళు టైంకి భోజనం చేయాలని అనిపించదు, లేదా కొంచెం తినంగానే వాళ్ళ కడుపు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల బొవెల్ మూమెంట్స్ అన్నవి డిస్టర్బ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే బౌల్ మూమెంట్స్ డిస్టర్బ్ అవుతాయో ఈ ఫిషర్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ ఇప్పుడు మోషన్ కంట్రోల్ చేసుకునే వాళ్ళలో ఎప్పుడైతే ఎక్కువసేపు ఫీకల్ మ్యాటర్ రెక్టంలో ఉంటుందో, రెక్టం అన్నది వాటర్ని లాగేసుకుని ఆ మోషన్ అనేది గట్టిపడిపోతుంది. సో ఈ గట్టిపడిపోయిన మోషన్ ఎప్పుడైతే టైట్ అయిన స్పింక్టర్ నుండి బయటికి రావడానికి ట్రై చేస్తుందో ఈ ఫిషర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫిషర్స్తో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఫిషర్ అన్నది అక్యూట్గా ఉన్నప్పుడు శరీరం 3 నుంచి 4 రోజుల్లో అది హీల్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే రిపీటెడ్గా వీళ్ళు ముక్కడానికి ట్రై చేసి ఆ ఫిషర్ని హీల్ అవ్వడానికి దానికి టైం ఇవ్వట్లేదు అంటే అది అక్యూట్ ఫిషర్ కాస్త క్రానిక్ ఫిషర్ అవుతుంది. రేపొద్దున యానల్ స్టినోసిస్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మోషన్ వెళ్ళే మార్గం ఇంకా ఫైబ్రోసిస్ అయిపోయి అది చిన్నగా అయిపోతుంది. వీళ్ళకి ఇంకా మోషన్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీన్ని ఇంకా అశ్రద్ధ చేసి ఇంకా అలాగే వదిలేస్తే ఈ ఫిషర్ అన్నది ఫీకల్ మ్యాటర్లో ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయండి. అది ఎప్పుడైతే ఈ ఫిషర్లో చేరి అక్కడ ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవడం మొదలైంది అంటే ఇస్చోరెక్టల్ యాబ్సెస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిషర్స్కి చికిత్స ఎలా ఉంటుంది? ఫిషర్స్కి ట్రీట్మెంట్కి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ దెమ్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేస్తామండి. ఫస్ట్ మేము అసిడిటీని కంట్రోల్ చేస్తామండి, ఇంటెస్టైనల్ మూమెంట్స్ పెంచడానికి మందులు ఇస్తాము, మోషన్ ఫ్రీగా వచ్చేటానికి మందులు ఇస్తాము. అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా 2 వారాల నుంచి 4 వారాల వరకు మాత్రమే. దాని తర్వాత అంతా మీరు మీ లైఫ్ స్టైల్లో చేంజ్ తీసుకురాలేదు అంటే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. అండ్ సీడ్స్ బాత్ అన్నది ఒకటి రికమెండ్ చేస్తాం అందరికీ. ఒక పెద్ద టబ్ తీసుకొని వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం దొడ్డుప్పు వేసి ఇండియన్ టాయిలెట్లో స్క్వాటింగ్ పొజిషన్లో ఎట్లా కూర్చుంటారో ఆ నీళ్ళల్లో అట్లా కూర్చోవాలి. ఆ వేడి వల్ల యానల్ ఆరిఫైస్ అన్నది స్పింక్టర్ ఏదైతే టైట్ అయిపోయి ఉందో ఆ వేడి వల్ల అది రిలాక్స్ అవుతుంది. వేడి వల్ల రక్త సరఫరా అన్నది ఈ ప్రాంతానికి పెరిగి టిష్యూ రిపేర్ అన్నది హయ్యర్ స్పీడ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ లాంటివి కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నొప్పి క్రియేట్ చేసే ఫైబర్స్ అన్నీ వేడి వల్ల డీసెన్సిటైజ్ అయ్యి నొప్పి రాకుండా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇది యానల్ స్టినోసిస్ అయిపోతుంది, ఫిషర్ ఉండడం వల్ల ఇంకా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ మోషన్ అన్నప్పుడు వీ డూ యానల్ డైలటేషన్, స్పింక్ట్రాటమీ, ఇంటర్నల్ స్పింక్ట్రాటమీ, లాటరల్ ఇంటర్నల్ స్పింక్ట్రాటమీ అనేది చేస్తాం. కానీ ఇవి చేసిన తర్వాత కూడా ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవట్లేదు అంటే వీళ్ళలో మళ్ళీ ఆపరేషన్లు అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిషర్స్ని నివారించుకోవచ్చా? మొదటిది డయటరీ డిసిప్లిన్. గంటకు ఒకసారి ఏదో ఒకటి తీసుకోవాలి. ఏదో ఒకటి అంటే మైదా రిలేటెడ్ ఫుడ్ కాదండి, బిస్కెట్ లాంటివి కాదు, స్నాక్స్ లాంటివి కాదు, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే క్యారెట్, కీరా, ఇవన్నీ దే ఆర్ ఆల్కలైన్ ఇన్ నేచర్, అట్ ది సేమ్ టైం వీటిలో ఫైబర్ ఉంటుంది. పపాయ. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల గంటకి 2 పీసులు తీసుకుంటూ ఉంటే ఇవి ఫైబర్ ఉండడం వల్ల తిన్న ప్రతిసారి అది ఇంటెస్టైనల్ మూమెంట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్కలైన్ ఉండడం వల్ల యాసిడిటీని న్యూట్రలైజ్ చేస్తాయి. హై ఫైబర్ డైట్కి వచ్చేసరికి హై ఫైబర్ డైట్ తీసుకోమని చెప్తామండి. హై ఫైబర్ డైట్ అంటే ఆకుకూరలు స్పెసిఫిక్గా, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా పాలకూర, రెండోది చిక్కుడు, గోరుచిక్కుడు లాంటి బీన్స్ ఉండే అన్ని రకాల వెజిటేబుల్స్, అండ్ రూట్ వెజిటేబుల్స్, మట్టిలో మొలిచే గడ్డలన్నీ దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ ఫైబర్. సో ఇవన్నీ ఎంత ఎక్కువ తీసుకుంటే మోషన్ అనేది అంత ఫ్రీగా వచ్చి మోషన్ అనేది ఇంటెస్టైన్ లోపల అంత ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు చాలామందికి మేము పాలకూర తినమంటే అన్నం ఇంత పెట్టుకొని కూర కొంచెం తీసుకుంటారు. అట్లా తీసుకుంటే హెల్ప్ అవ్వదండి. కూరలోనే అన్నం కలుపుకొని తినాలి. అంత ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మోషన్ అది ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు మూడవది వాటర్ ఎక్కువ తీసుకోవడం. వాటర్ తీసుకున్నప్పుడు ప్రతి 20 కిలోలకి 1 లీటర్ నీళ్లు తీసుకుంటే అది బాడీ రియాక్షన్స్కి హెల్ప్ చేస్తుంది. బాడీ హైడ్రేటెడ్గా పెట్టి బాడీ రియాక్షన్స్లో అది హెల్ప్ చేస్తుంది. ప్రొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక్కొక్క గంటకి 1 గ్లాస్ తీసుకోండి. అండ్ యూరిన్ వచ్చినా మోషన్ వచ్చినా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. అండ్ 4వ ఇంపార్టెంట్ విషయం, మోషన్ వెళ్ళినప్పుడు ముక్కడానికి అస్సలు ట్రై చేయొద్దు. మోషన్ దానంతటదే రావాలి. చిన్న చిట్కా మీకోసం. మొటిమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి ఆపై పొడి చేయండి. ఆ పొడిని నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి మొటిమలున్న ప్రాంతంలో నిత్యం పూస్తూ ఉండండి. మొటిమలు తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి.
మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.